అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి మసాలా వడలండి. 3 days బ్యాక్ నేనైతే ఒక షార్ట్ పోస్ట్ చేశాను లంచ్ తాలి అని చెప్పి. ఆ రోజు మేము ప్రిపేర్ చేసుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ కింద. మనం దీన్ని ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటాయి అనమాట. క్రిస్పీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము పచ్చిశనగపప్పుని మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో అంత ముందు రోజు నానపెట్టుకోవాలండి. అంటే మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ చేసుకోవాలంటే కనుక మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. వాటిలో నుంచి మనం కొంచెం తీసి పక్కనైతే పెట్టుకోండి. నానబెట్టిన వాటిని మంచిగా ఫస్ట్ అయితే వాష్ చేసుకోండి. వాష్ చేసేసుకొని వాటర్ అనేది ఏమీ లేకుండా మొత్తం దాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. పెద్ద జార్లోకి తీసుకోబాకండి, ఎందుకంటే సరిగ్గా నలగదనమాట. సో అందుకని మనకి చిన్న జార్లోనే కొంచెం కొంచెం అనేది వేసుకుంటూ అయితే మిక్సీ అయితే పట్టుకోండి. మరీ మెత్త పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా ఉండేలాగా. తర్వాత దీంట్లోకి మనము కొంచెం జీలకర్ర, అలానే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే కొంచెం అల్లము వేసుకోండి. మనం మసాలా వడలు కదండి, సో అందుకని మనం దీంట్లో అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాము. ఇందులో కొంచెం మనం కారంగా ఉండడం కోసమని ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి 2 అయితే వేసుకుంటున్నామండి. మీరు ఎండుమిర్చి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, బట్ ఎండుమిర్చి కూడా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత దీంట్లో మనకి కొంచెం క్రిస్పీగా ఉండడం కోసమని ఒక 2 tablespoons బియ్యం పిండిని అయితే దీంట్లోనే యాడ్ చేస్తున్నామండి. ఇవి వేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మనం కొంచెం సపరేట్గా పెట్టుకున్నాం కదండి కొన్ని, వాటిని కూడా మళ్ళీ వేసుకొని ఇలాగ కొంచెం పలుకులుగా ఉండేలాగా జస్ట్ ఒక కోర్స్ గ్రైండ్ అయితే ఇచ్చుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఈ లోపు మనము ఆయిల్ డీప్ ఫ్రైకి ఫస్ట్ పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ కాగేలోపు మనం దీంట్లో కావాల్సిన అయితే వేసుకుందాము. దీంట్లోనే ఉల్లిపాయలు, అలానే కొత్తిమీర, కొంచెము కరివేపాకు ఇవి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోనే రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిగ్గా లేకపోతే మనకి టేస్ట్ అనేది బాగోదు కదండి. తర్వాత దీంట్లోకి ఒక 1 tablespoon గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని హ్యాండ్ మీద ప్రెస్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం అవసరం లేదనమాట. ఆయిల్ ఏం లేకుండానే మనకి మంచిగా షేప్ అయితే వస్తుంది. హ్యాండ్కి అస్సలకి అంటుకోదు. చూడండి ఇక్కడ చూపిస్తున్నంత మందంగా ప్రెస్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మరీ పల్చగా ఉన్న మనకి చెక్కల్లాగా వచ్చి గట్టిగా అయితే అయిపోతాయండి. మరీ మందంగా ఉన్నా సరే మనకి లోపలది సరిగా కుక్ అవ్వకుండా ఉంటుంది. అది కూడా మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే డీప్ ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.